ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. మాలిని నదీ తీరాన అందమైన అడవులు ఉండేవి. ఆ అడవులు సమస్తమైన ఫలవృక్ష జాతులతోనూ, బారులు తీర్చిన పర్వత శ్రేణులతోనూ, నదీనదములతోనూ నిండారి చూడముచ్చటగా ఉండేవి. ఈ అడవులలో చిత్రమేమిటంటే భయంకరమైన వన్యమృగాలు, మురిపెము గొలిపే సాధు జంతువులు ఎట్టి వైరమూ లేక కలసి ఎంతో మచ్చికగా సంచరించుతూ ఉండేవి. ఇలాంటి మహారణ్యంలో నెలకొని ఉన్నది కణ్వ మహర్షి ఆశ్రమం. కణ్వుని ఆశ్రమంలో ఒక 6 ఏళ్ల బాలుడు ఆటలాడుకుంటూ ఉండేవాడు. అయితే కణ్వ మహర్షి చలవ వలన శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ ఉన్న ఆ బాలుడు సామాన్యుడు కాడు. అతడు ఆడే ఆటలు సామాన్యమైనవి కావు. అవి చాలా అపురూపమైన క్రీడలు. 6 ఏళ్లవాడే గాని ఆ బాలుడు దీర్ఘబాహుడు, అనంత జవసత్వ సంపన్నుడు, చక్రవర్తి చిహ్నములతో ప్రకాశించేవాడు. ఆ పసివాడు మహారణ్యంలోని పులులను, సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చేవాడు. వాటిని ఆశ్రమంలో ఉండే మహావృక్షాలకు కట్టి పెట్టేవాడు. అంతేకాదు, వాటిపైన నిర్భయంగా స్వారీ చేసి ఎన్నెన్నో ఆటలాడుకునేవాడు. ఆ బాలుని శైశవ క్రీడలు ఆశ్రమంలోని మునులనే భీతి కొలిపేవి. భయమనేది ఎరుగక వన్యమృగాలను అణగద్రొక్కిన ఆ పసివానికి తగినట్టుగా ఆశ్రమవాసులు అంతా కలిసి సర్వదమనుడు అని పేరు పెట్టారు. సర్వదమనుడు వయస్సుకు మించిన బలానికి, తేజస్సుకు, విక్రమానికి పెట్టింది పేరు. సర్వదమనుని తల్లి కణ్వ మహర్షిచే పెంపబడిన శకుంతల. అతని తండ్రి శకుంతలను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్న దుష్యంతుడు. ఒకప్పుడు ఆ శరీరవాణి వినబడి సర్వదమనుడికి భరతుడనే పేరు తగి ఉంటుందని చెప్పింది. ఆ ప్రకారమే తల్లిదండ్రులు పసివాడైన సర్వదమనుణ్ణి భరతుడని పిలవసాగారు. దుష్యంతుని తరువాత భరతుడే గద్దె ఎక్కాడు. పరాక్రమంతో పరరాజులను గెలిచి ధర్మపాలనం సాగించి అతడు యశము పొందాడు. అనేక యాగాలు, అశ్వమేధాలు చేసి తరించాడు. ఈ భరతుడు ఏలిన దేశమే మనకు జన్మభూమి అయినటువంటి భారతదేశం. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.